కానీ చివరి రోజుల్లో కూడా ఆయన బెంగళూరు కేసు విషయంలో చాలా ఇదైనారు కదా. అంటే ఏమంటారు రఘు అంటే, మన రాజకీయ సిస్టంలో మన భారత రాజ్యాంగాన్ని మీరు ఇన్స్టిగేట్ చేసిర్రు అంటారు. అంటే ఎక్కడో ఒక పాట పాడితే ఒక దగ్గర పోలీస్ స్టేషన్ వెళ్ళి చేసిరట. అందులో అది అక్కడ కర్ణాటక, నాన్నకు కన్నడ తక్కువ, అవునా? తెలుగులో వాడితే కన్నడలో అర్థమైందంటే వాళ్ళు వెళ్ళి చేసిరట. అంటే సీ ద సిస్టమ్. అంటే వీళ్ళు ఎవరైతే ఈ పాలకులు ఉన్నారో, ప్రజల్ని మేల్కొల్పే వాళ్ళు ఎవరినైనా కూడా ఇలా హతమారుస్తూ వస్తున్నారు. సో దానికి నేపథ్యంగానే ప్రశ్నించే గొంతులు పాలకులు అణచివేతాను ఉంటుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ని కుటుంబంగా మేము స్వాగతిస్తాం, వారు తీసుకున్న జయంతి చేస్తాం అనేది గుర్తించారు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్. అట్లాగే అవార్డులను ప్రకటించారు కాబట్టి మరి నాకు తెలియదు, బికాజ్ ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ నార్ ఐఎమ్ ఇన్ ద కమిటీ ఆల్సో. సో వాళ్ళు నన్ను సంప్రదించలేదు కూడా. సో అట్లా అని చెప్పి నేను పోయి నన్ను వేయండి అని నేను అడగను, ఎందుకంటే మా నాన్న నేర్పించింది అది. నెవర్, అంతే. కభీ ఐసా నహీ రహనా జిందగీ మే, లడేతో లడే, ఆ వయసు లడేంగే. సో అట్లా. కానీ ఈ ఫౌండేషన్ ముందుకు తీసుకెళ్తే అద్భుతాలు చేయొచ్చు, అంటే ప్రజల్లో ఇంకా అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు, ఈ మూవ్మెంట్ ని బలంగా తీసుకెళ్లొచ్చు. డెఫినెట్. అల్టిమేట్ గా ప్రతిదానికి చాలా డబ్బు అయితే కావాలి, తప్పదు కదా. ఇప్పటి వరకు అయితే చాలా స్పష్టంగా మేము సభ్యులము, ముఖ్యంగా నేను మా సహచరి మిస్సెస్ గారు కలిసే మేము ఉద్యోగం చేసుకుంటూ ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాము. సో దీంట్లో ఎలాంటి తోడ్పాటు ప్రభుత్వం నుంచి లేదు, బట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళు ఏమైనా చేస్తారని. ఎందుకంటే తన సాహిత్యం, తన పోరాటము ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. ఈ సాంగ్స్ ఎందుకు తన సాహిత్యం పట్ల ప్రపంచ కవులు, కళాకారులు, ఈవెన్ ఇన్ సౌత్ ఆఫ్రికాలో కూడా, ఆఫ్రికన్ కంట్రీస్ కూడా నాన్న గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆయన సాహిత్యాన్ని కూడా వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకొని వాళ్ళు వింటున్నారు వాళ్ళు. సో ఇప్పుడు మనం హెచ్సిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బ్రహ్మాండంగా మీ టీవీ ఛానల్ మీరే కవర్ చేశారు. సో ద బేసిస్ ఆఫ్, ఇప్పుడు నాన్న ఒక గొప్ప పాటు, ఆగ్ హే ఏ ఆగ్ హే ఏ బుకే పేట్ కి ఆగ్ హే ఏ ఔర్ బడక్తి జాయేగి. అంటే ఎప్పటి వరకైతే నువ్వు ప్రజల్ని వాళ్ళ మనోభావాల్ని ఆత్మగౌరవంతో పాటు నువ్వు పాలకులు అంచి పెడతారో, అందుకే అంటాడు ఒక గొప్ప పాట ఉంటాయి ఇప్పుడున్న, అంటే 30 ఏళ్ల క్రితం రాసిన పాట. ఏం పాట అది? పెట్రోల్ ధర విరగబట్టే నాగులో నాగన్న. అంటే పెట్రోల్ ధర విరిగింది, డీజిల్ ధర విరిగింది, ఉప్పు పప్పులు విరిగినాయి. ఇప్పుడు మనం ఈరోజు చూసుకుంటే ఎక్కడ ఇప్పుడు నిజంగా ప్రభుత్వాలు కానీ, పాలకపక్షం, ప్రశ్నించే పక్షమైన అధికారంలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు దేని మీద కొట్లాడాలి? వాళ్ళు అసలు ఎందుకు ధరలు ఇంత కాస్ట్లీ అవుతుందా? ఇప్పుడు జీవితం ఇంత కాస్ట్లీ అవుతుంది. డీజిల్ మీద ఎవరు మాట్లాడారు, పెట్రోల్ మీద మాట్లాడారు, ఎలక్ట్రిసిటీ మీద నేపథ్యం ఉండదు, దాని మీద ఉద్యమాలు ఉండేవి, దాని మీద చర్చలు ఉండేవి, దాని మీద వేర్ వీఆర్ డ్రైవింగ్ ద సొసైటీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో అవన్నీ కూడా నాన్న సాహిత్యంలో బ్రహ్మాండంగా దొరుకుతాయి. అవునా? సో చూడాలి మరి. ఇప్పుడు జయంతి మేమే చేస్తామని ప్రకటించిన ప్రభుత్వాలు ఇది కూడా మేమే చేస్తామని మీ మీద ఒత్తిడి తీసుకురావాలి. అరే మీరెందుకు చేస్తారు, మేము ఉన్నాం కదా అని. అది ప్రయత్నం ఏం చేస్తారన్నది చూడాలి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మనం వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు నిజంగా ప్రేమగానే నాన్నని గౌరవించారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా, అంటే నేను అబ్జర్వ్ చేస్తున్న తన ఆ రోజు ఆయన ఉన్నాడు, రోజు కూడా ఆయన ఉన్నారు. సరే ఇప్పుడు అల్టిమేట్ గా పొలిటికల్ పార్టీస్ వాళ్ళ రాజకీయం అది న్యాచురల్ గానే ఉంటది. సో మనం అనేది ఏంటంటే, అసలు ఇది చారిత్రకమైన నేపథ్యం కదా. నాన్నపై కాల్పులు జరపడం, ఒక 6 బుల్లెట్స్ తీసిన, ఒక బుల్లెట్ పెట్టుకొని ఆయన జీవితం మొత్తం ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి. సో దాంట్లో నేను ఈ సాహిత్యాన్ని తీసుకొస్తున్నాను. నాన్న కూడా చెప్పేది, కేవలం మాట్లాడి వెళ్ళిపోతే కాదు బిడ్డ, ప్రాక్టికల్ కూడా ఉండాలన్న. నేను మా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నాన్న సాహిత్యాన్ని నానున్నప్పుడు సమకూర్చాం, అవన్నీ కూడా ప్రింటింగ్ చేస్తున్నాం. అవన్నీ కూడా మొన్న గవర్నీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలోనే మనం విడుదల చేయడం జరుగుతుంది. దే ఆర్ యాక్సెప్టెడ్ ది అవర్ ప్రపోజల్స్. అండ్ మేము వెయిట్ చేస్తున్నాం ఏంటంటే, గదరన్నకు మీరు ప్రకటించిన 2 ఎకరాలు, అంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రకటించింది ఒకటి,
కానీ ఒకటి సరిపోదు, రెండు కావాలండి. రెండు మనం ట్రై చేస్తున్నాం. సూర్యం 2 acres లో పెడదాం గద్దర్ది, ఎప్పటికట్లే ఉండాలి. ఆయన ప్రశ్నించే గొంతే. ఆయన అట్లా ఉన్న రోజులు మేము గద్దరన్నను చూసి అరే మనం మాకు ఎట్లా గైడెన్స్ చేస్తుండే, ఓ సమస్య వస్తే మేము ఎట్లా గైడ్ చేస్తాడు, ఈ సమస్యకు పరిష్కారం ఏంటిది అనేది మన సాహిత్యంలో దొరుకుతుంది, ప్రజలలో దొరుకుతుంది అనేది వాళ్ళ అభిప్రాయం. గద్దర్ విగ్రహాలు కూడా ఎవరో ఒక వేరే వాళ్ళు ఆర్గనైజేషన్ తరపున పెడుతున్నారు అక్కడ ఇక్కడ. శ్రీశైలం పోతుంటే ఒకటి కనిపిస్తాడు, తెల్లాపూర్లో ఒకటి కనిపిస్తాడు. గవర్నమెంట్ ఒక దగ్గర పెట్టింది ఇంతవరకు లేదు కదా. గవర్నమెంట్ అసొంటి ఇనిషియేషన్ ఏం తీసుకోలేదు. అందరు కూడా అడిగినరు, నన్ను అడుగుతా ఉన్నారు ఏం సూర్యం ట్యాంక్ బండ్ మీద మీరు ప్రపోజ్ చేయాలంటే నేనేమన్నానంటే కొడుగ్గా నేను ప్రతిపాదించడం కాదు, మీకు ఇలాంటి వేదికలు ఫౌండేషన్ ద్వారా మేము ఏర్పాటు చేస్తాము, మీరు అందరు రండి, యూ గివ్ యువర్ వాయిస్, యూ కెన్ గివ్ యువర్ రిప్రజెంటేషన్ టు ది గవర్నమెంట్ అనేది మనం చెప్తాను. బట్ వీఆర్ స్టిల్ పాజిటివ్. మీరు గవర్నమెంట్ ఒక స్టెప్ హెడ్కి వచ్చి మనం మా గదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ ప్రొఫెసర్ శాంతా సిన్హా గారు మా అందరిని కూడా సీఎం గారు చెప్పారు. ఏమన్నా అన్నారంటే మేము మీరిచ్చిన ఏదైతే ఈ కల్చరల్ అండ్ మ్యూజియం ఉందో అది మేము పిలుస్తాం, అఫీషియల్గా పిలిచి మీ ప్రపోజల్స్ని చూస్తాము. మేము కూడా ఏదన్నా దాంట్లో యాడ్ ఆన్స్ చేయాలనుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ అండ్ ఫౌండేషన్ ఈ కల్చరల్ మ్యూజియం సెంటర్ని కట్టాలని ప్రతిపాదించారు. అంటే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ఇద్దరే మాట్లాడిండ్రు. చాలా గొప్ప విషయం ఏంటంటే మా దేశపతి శ్రీనివాస్ అన్న, ఆయన బహుశా టీఆర్ఎస్లో ఉండొచ్చు కానీ తను ఒక్కడే అసెంబ్లీలో ఫస్ట్ పర్సన్ హూ హాజ్ ప్రతిపాదించింది ఏంటంటే గదర్ అన్నది గొప్పగా కల్చరల్ మ్యూజియం సెంటర్లు ఉండాలి, దాంట్లో వాడిన వస్తువులు, దుస్తులు, బట్టలు, టేబుల్, పెన్సిల్ అన్ని పెట్టాలి. నేను అవన్నీ తీసి పెట్టిన, అవి ఎన్ని రోజులు పెట్టుకోవాలో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే అవన్నీ కూడా దానికి ఒక రూపం వస్తాయి కదా, బతుకుంటాయి అవన్నీ. సో ఆయన రూపాన్ని, ఆయన బట్టల్ని, ఆయన గోషి గజ్జల్ని అన్ని అట్లా తీసి పెట్టినాం. ఇక ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడు కరుణిస్తే అప్పుడే అన్నట్టు ఉన్నది మా పరిస్థితి. బట్ స్టిల్ విత్ ఏ గుడ్ రెస్పెక్ట్ వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. గదర్ ఫౌండేషన్ ఎప్పుడు ఇండిపెండెంట్ గానే ఉంటుంది, ప్రజలు కూడా అదే కోరుకుంటారు, మేము కూడా అదే కోరుకుంటున్నాం. డెఫినెట్లీ ప్రజల భావాలు ఏవైతే ఉన్నాయో అవి వేదికగా మేము గదరన్న ఈ మూడు అంటే అంటే యాజ్ అ సన్ అండ్ యాజ్ అ పీపుల్ ఇది పునర్జన్మ దినం. 1 August 6 తన నెంగికి చేసి మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చింది రోజు అది. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అయిన డేస్ ఆయన జీవితంలో, ప్రజల జీవితంలో. ఎందుకంటే మొత్తం ప్రపంచమే షాక్ అయిపోయింది గదరన్న మీద ఫైరింగ్ జరిగిందా. అక్కడ నుంచి మళ్ళీ ఆయన ఉన్నాడు కాబట్టి ప్రియమైన ప్రజలారా, మీ గదరన్న మీటింగ్స్ మేము ఇంతవరకు చేయగలుగుతున్నాం. మీరు అందరూ కూడా ప్రజా కవులు, కళాకారులు, మేధావులు, జర్నలిస్ట్ మీరందరూ రక్షించుకోరు. తనయుడుగా నేను ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నా, మీరు అందరూ రండి, ఈ సభను విజయవంతం చేయాల్సిందే కోరుకుంటున్నాను. అట్లాగే మీ దగ్గర ఉన్న సాహిత్యం, నా ఆడియోస్, వీడియోస్ ఏవైతే ఉన్నాయో మాకు ఇచ్చినా పర్లేదు, మా తొలి వెలుగు రఘున్నకి ఇచ్చేసినా పర్లేదు. ఇవన్నీ కూడా వీఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ లైఫ్ హిస్టరీ ఆఫ్ గద్దర్ అలాంగ్ విత్ హిస్ టీమ్స్. తనతో కలిసి పనిచేసిన అనేక మంది ఉన్నారు. సో ఇవన్నీ చేస్తున్నాం రఘు. సో థ్యాంక్ యూ, ఈ అవకాశం నన్ను పిలిపించి ఇది ఒక గొప్ప ఇంటర్వ్యూ చేసిన ఇది మా బాధ్యతగా మేము స్వీకరిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఖచ్చితంగా ప్రజలు ఈ గద్దర్ పునర్జన్మ దినాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లాల్లో, మండలాల్లో, ఆయా గ్రామాల్లో ఎవరైతే ఈ సమావేశానికి సదస్సుకు రాని వాళ్ళు ఉంటారో మీ ప్రాంతాల్లో ఈ రోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రశ్నించే గొంతుల రోజుగా కూడా దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు. సో ఎలాంటి ఇబ్బంది లేదు. సరే పాలకులు ఎవరు, వాళ్ళు ఎవరు ఈ రూల్ చేస్తున్నారు, ఏ వర్గాలు అన్నది పక్కన పెడితే డిమాండ్ అయితే మనం వినిపించాల్సిన బాధ్యత ఉన్నది. ఈ సదస్సుని మనందరం సక్సెస్ చేద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.